కూటమి చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై కూటమి, జై కూటమి, జై కూటమి, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. 4,000 అని చెప్పండి. 3,000 పెన్షన్, 3,000 పెన్షన్ పెంచడం జరిగింది. పాపకి గతంలో పెన్షన్ ఎంత వచ్చింది, ఎలాగొచ్చింది? 3,000 5 సంవత్సరాలకి ఇచ్చారు. ముందు 2,000 ఇచ్చారు. 2,000 తర్వాత సంవత్సరం పోయాక 250 రూపాయలు, అంతే కదా? మళ్ళీ 250 రూపాయలు ఇంకో సంవత్సరానికి, మళ్ళీ 250 రూపాయలు, మొత్తం 3,000 రూపాయలు జగన్ ప్రభుత్వంలో 3,000 రూపాయలు ఇవ్వడం జరిగింది, అంతే కదా? జగన్ ప్రభుత్వంలో 3,000 రూపాయలు ఇవ్వడం అయింది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 చేయడం జరిగింది. 4,000 ప్లస్ వికలాంగులకి 3,000 మళ్ళీ పెంచడం జరిగింది. మొత్తం 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది, అంతే కదా? 6,000 రూపాయలు. మరి ఇప్పుడు జగన్ ప్రభుత్వం మంచిదా, చంద్రనాయుడు ప్రభుత్వం మంచిదా? ప్రభుత్వం మంచిది కదా. గతంలో చూసుకున్నట్లయితే 3,000 రూపాయలు ఇచ్చింది, కానీ ఇప్పుడు చూస్తే 6,000 రూపాయలు వస్తుంది. ఈ 6,000 రూపాయలతో మీ కుటుంబం అంతా కూడా బ్రతికవచ్చు కదా. ఒక ఉద్యోగం చేసినంత చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. సచివాలయ సిబ్బంది ఇంటి దాకా తెచ్చేస్తారని చెప్పి ఆ పక్క పేషెంట్ పక్కన చూడండి. ప్రతి ఒక్కరు సహకరించాలని వారి పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి చంద్రన్న ఇచ్చినటువంటి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మనం ఈరోజు మరి మనస్ఫూర్తిగా పేదవాడనేవాడు లేకుండా ప్రతి ఒక్కరు కూడా మరి ఈ పేదరిక నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మన దామనపల్లి పంచాయతీ దొడ్డుకొండ గ్రామంలో మరి మన కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం మరి ప్రతి ఒక్కరికి మరి చంద్రన్న ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క పేదవాడికి పేదరిక నిర్మూలన కార్యక్రమంలో భాగంగా పెన్షన్కి మరి గత ఏప్రిల్, మే, జూలై నెలల్లో మరి ఆ యొక్క 1,000 రూపాయలు చొప్పున ఉంచి, అలాగే అదనంగా 1,000 రూపాయలు పెంచి మొత్తం 7,000 రూపాయలు ఈరోజు మరి జగనన్న కార్యక్రమంలో గత మూడు నెలల్లో ఉన్నటువంటి కార్యక్రమాన్ని కూడా కలిపి 3,000 రూపాయలు ప్లస్ ఇది 4,000 రూపాయలు మొత్తం 7,000 రూపాయలు మరి కూటమి ప్రభుత్వం ఇస్తుందంటే ఇది మనందరం ఆనందంగా మరి వ్యక్తపరచుకోవాలని ప్రజలందరి తరఫున మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను.